హలో అందరికీ. దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇది రెండో రోజు. మేమున్న హోటల్‌లోనే ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ అయితే చెప్పేశారు. ఇంకా మేమున్న 4 డేస్ అయితే ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా మా కోసం అయితే చాలా రకాల ఐటెమ్సే ప్రిపేర్ చేసి పెట్టారు. ఇంకా మన ఫుడ్ అయితే కొన్ని ఐటెమ్స్ పెట్టారు. ఇంకా బేకరీ ఐటెమ్స్ కానీ, ఫ్రూట్స్, జ్యూస్‌లు అన్నీ చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇంకెవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకొనైతే తినేస్తా ఉన్నారు. ఇంకా అందరం ఉదయాన్నే 8:30-9:30కి లోగా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాము. ఇంకా 9:30కి అలాగా బస్ అయితే పెట్టారని చెప్పాను గదా! ఇంకా ఆ బస్‌లో వాళ్ళు ఈరోజు దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా తీసుకొని వెళ్తామని చెప్పారు. ఇంకా అందరం తిన్న తర్వాత బస్ అయితే ఎక్కేసి బయలుదేరిపోయాము. ఇప్పుడు దుబాయ్ మాల్ దగ్గరికి వెళ్తున్నాము. దుబాయ్ మాల్‌లో నుంచే బుర్జ్ ఖలీఫాని గూడా చూడొచ్చు. బుర్జ్ ఖలీఫా అంటే ప్రపంచంలో కల్లా ఎత్తైన భవనం. 163 అంతస్తులు భవనం అది. మేము వెళ్ళిందైతే 125 అంతస్తు వరకే తీసుకొని వెళ్లారు. ఇంకా దాని తర్వాత అయితే అలో లేదు. ఇంకా మేము ఫస్ట్ దుబాయ్ మాల్‌లోకి ఎంట్రన్స్ అయితే అయిపోయాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత 6థ్ ఫ్లోర్‌కైతే లిఫ్ట్‌లో వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి వెళ్తూ దుబాయ్ మాల్‌నైతే చూసుకుంటూ వెళ్తున్నాము. బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళాలి అంటే దుబాయ్ మాల్‌లో నుంచే కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడే టికెట్ తీసుకొని తర్వాత వాళ్ళు ఒక లిఫ్ట్ దగ్గరికైతే క్యూ లైన్‌లో తీసుకొని వెళ్లారు. మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తూ ఉంటూ దుబాయ్ మాల్ గూడా మొత్తం చూస్తూ ఉన్నాము. ఇంకా దుబాయ్ మాల్ గూడా చాలా పెద్దది. ఇక్కడ అన్నీ చూడండి షాపులు ఎంత బాగున్నాయో. అన్ని ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఒక్కటి కూడా కొనలేము. చాలా కాస్ట్లీ. ఇక్కడైతే చేపల అక్వేరియం కూడా ఉంది. చాలా బాగుంది. చాలా రకాల ఫిష్‌లు అయితే ఉన్నాయి. అవి కూడా చూసాము. ఇంకా అక్కడ చూసిన తర్వాత ఇంకా బుర్జ్ ఖలీఫా కౌంటర్ అదే టికెట్ తీసుకునే దగ్గరికైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసేపు క్యూ లైన్‌లో అయితే నిలబడాల్సొచ్చింది. అంటే చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచో వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే చాలామంది టూరిస్టులైతే వచ్చున్నారు. ఇంకా అందరం కలిసి అక్కడి నుంచి 1 ½ అవర్ దాకా పట్టింది క్యూ లైన్‌లోనే. ఇక్కడ చూడండి ఇది బుర్జ్ ఖలీఫా అంటే ఎన్ని ఇయర్స్‌కి ఎన్ని కట్టారు అనేది ఇక్కడైతే ఉంది. ఇంకా మేము వెళ్తూ క్యూ లైన్‌లో వెళ్తున్నంత సేపు బుర్జ్ ఖలీఫా ఎలా ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఎలా కట్టారు అనేది ఉంది. ఇదైతే ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరంలో ఇన్ని బిల్డింగ్స్ కట్టారు అని చెప్పి పెట్టి ఉన్నారు. క్యూ లైన్‌లో చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకా అంత వెయిట్ చేసిన తర్వాత ఒక లిఫ్ట్ దగ్గరికైతే తీసుకొని వెళ్లారు. ఇంకా ఆ లిఫ్ట్‌లో అయితే 1 మినిట్‌లో 125 బిల్డింగ్ అంతస్తు వరకు వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పైనుంచైతే ఇంకా దుబాయ్ మొత్తం చూస్తా ఉన్నాము. ఇక్కడ నుంచి చూడండి ఎంత వ్యూ ఎలా ఉందో. సముద్రము, బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తా ఉన్నాయి. పైనుంచి అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ అలాగే అన్నీ తీసుకుంటూ వెళ్తున్నాము. అక్కడ ఫోటో తీసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క ఫోటో తీసినందుకు 6,500 అంట. ఇంకా ఎవరూ తీపిచ్చుకోలేదు. ఫోన్లు ఉన్నాయి కదా అని చెప్పి ఫోన్లు అయితే తీసుకుంటా ఉన్నారు. ఇక్కడి నుంచి కిందకి చూడండి. ఇక్కడ కిందంతా స్విమ్మింగ్ పూలు అంతా ఎంత బాగుందో. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి.
నేను చెప్పాను కదా! 1 మినిట్‌లో 125 బిల్డింగ్స్ తీసుకొని వెళ్ళింది అని జెప్పి. లిఫ్ట్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో. అసలు కలర్స్‌గా చాలా డిజైన్ చేశారు. అసలు లిఫ్ట్‌లో ఉన్నట్టే లేదు. ఒక్క నిమిషంలో కిందకైతే వచ్చేసాము. చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్‌కైతే ఒక హోటల్‌కైతే తీసుకొని వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్‌కైతే ఈ హోటల్‌కైతే వచ్చేసాము. ఇక్కడికొచ్చేసరికి వాళ్ళు ముందే అన్నీ చెప్పెట్టున్నారు. అన్నీ అరేంజ్ అయితే చేసి పెట్టున్నారు. ఇదైతే వెర్మిసెల్లి సూప్ అంట. ఇంకా రకరకాల ఐటెమ్స్ అయితే పెట్టున్నారు. ఇంక ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకొనైతే తినేసాము. ఇంకా అందరం తిన్న తర్వాత ఇంక మళ్ళీ వేరే ప్లేస్‌కైతే తీసుకొని వెళ్లారు. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.